కరీంనగర్లో బీఆర్ఎస్ పై బీజేపీ శ్రేణులు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధుల క్యాంపు కార్యాలయాలపైనే దాడులు చేయడం ఏంటని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నట్లా లేనట్లా అని ప్రశ్నించారు. కేంద్రం హోంశాఖ సహాయ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ఇలాంటి పరిస్థితులు నెలకొనడం అత్యంత దురదృష్టకరమని చెప్పారు. ఇక దాడులకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారాయన. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాలని అన్నారు. ఇలాంటి దాడులు ఆపకపోతే ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలే వీధుల్లోకి రావాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. రటికా కరీంనగర్ లో బీఆర్ఎస్ పై బీజేపీ శ్రేణులు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి హరీష్ రావు అయితే చెప్పడం జరిగింది. అయితే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు క్యాంపు కార్యాలపైనే ఈ విధంగా దాడులు చేయడం అంటే రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు కామన్. ఈ నేపథ్యంలోనే విమర్శలకు ప్రతి విమర్శలు చేయాలి, కానీ ఇలాంటి దాడులు చేయడం సమంజసం కాదని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే రాష్ట్రంలో శాంతి భద్రతలు లాండ్ ఆర్డర్ పూర్తిగా లేని పరిస్థితిలో ఉన్నాయన్నట్లు కూడా ప్రశ్నించారు. అలాగే కేంద్రం హోంశాఖ సహాయ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ఇలాంటి సిచ్యుయేషన్, ఒక భయభ్రాంతులకు గురయ్యే సిచ్యుయేషన్ ని క్రియేట్ చేశారంటే ఇలాంటి పరిస్థితులు నెలకొనడం కూడా అత్యంత దురదృష్టకరమని కూడా ఆయన చెప్పారు. రైట్, ఇక హరీష్ రావు వ్యాఖ్యలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి ఏవై స్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. స్వామి, కరీంనగర్ లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాడి కౌశిక్ రెడ్డి ప్రెస్ నిర్వహించారు. నిన్న వరంగల్ లో రైతు ప్రజాగ్రహ సభ తర్వాత కాంగ్రెస్ నేతలు అదేవిధంగా బీజేపీ నేతలు కేటీఆర్ పైన పలు అంశాలపైన మాట్లాడుతూ ఆరోపణలు చేశారు. అయితే బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యల్ని ఖండించే క్రమంలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కొన్ని పరుషుల పదజాలంతో మాట్లాడాలని చెప్పేసి భావించి ఆ బండి సంజయ్ అనుచరులు ఎమ్మెల్యే కార్యాలయం పైన అదేవిధంగా పాడి కౌశిక్ రెడ్డి వాహనాన్ని ధ్వంసం చేసినటువంటి విషయం ఒక్కసారిగా ఒకవైపు కరీంనగర్ లో అడవుడు జరిగింది. దీంతో బండి సంజయ్ అనుచరులు చేసినటువంటి దాడుల్ని బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు ఖండించారు. దీనికి సంబంధించి ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు తావులేదని చెప్పేసి కూడా స్పష్టం చేశారు. మొత్తానికి ఇటు జరిగినటువంటి దాడుల విషయంలో ఇటు ఇలాంటి వాటి విషయంలో మరొకసారి ఇలాంటి పునరావృతం కావద్దు, ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేసుకున్నటువంటి వ్యవహారంలో ఇలాంటి దాడులు సరైన విధానం కాదని చెప్పేసి కూడా ఆయన ఒకవైపు స్పష్టం చేశారు. మొత్తానికి దాడి వ్యవహారం అనేది కూడా ఒక్కసారిగా బీఆర్ఎస్ బీజేపీ నేతల మధ్య మాట తుటాలకి వెళ్తున్నాయి. ఇటు హరీష్ రావు చేసినటువంటి ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఇటు పాడి కౌశిక్ రెడ్డి దాడిని ఖండిస్తూనే ఒకవైపు ఇటు బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉంటూ లాండ్ ఆర్డర్ ని కాపాడాల్సినటువంటి వ్యక్తులు ఇలాంటి చర్యలు చేయడం సరికాదని చెప్పేసి కూడా ఆయన ఒకవైపు చేయడం జరిగింది, నోటు ఇవ్వడం జరిగింది. దీంతో ఇటు బీజేపీ నేతలు కూడా వరుసగా స్పందిస్తూ ఉన్నారు. ఒకవైపు మాట్లాడే క్రమంలో కేంద్ర మంత్రిని చూడకుండా ఇలా మాట్లాడడం సరికాదని చెప్పేసి కూడా వారు మాట్లాడారు. దీనికి సంబంధించి ఇటు బీజేపీ బీఆర్ఎస్ నేతల మధ్య వరుసగా పరస్పరం ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ ఉన్నారు. రాష్ట్రంలో ఇలాంటి దాడుల విషయంలో మొదటి నుంచి కూడా పాడి కౌశిక్ రెడ్డి విషయం సంబంధించి ఆయన బండి సంజయ్ ఒకవైపు తంబాకు తింటారు, తంబాకులో గంజాయి పెట్టుకొని తింటారా అని చెప్పేసి ఈ మాటలు మాట్లాడడంతో ఈ దాడులకు కారణమైనట్టుగా చూస్తూ ఉన్నారు. ఆయన అనుచరులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ పాడి కౌశిక్ రెడ్డి వెహికల్ ని ధ్వంసం చేయడం, అక్కడ కార్యాలయంపై దాడి చేయడాన్ని హరీష్ రావు ఖండించారు. రైట్, ఏవై స్వామి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.